చూడండి, ఇందాక కూడా ఒక వీడియో పెట్టాను, అందులో చూడండి కంప్లీట్గా నేను చెప్పేశాను. సో మొత్తం చెత్త అంతా తీసేసిండు. సో దాంట్లో ఇంకేమైనా మిగిలి ఉందా అని డౌట్ వచ్చి ఈ చిన్న పైప్తో అయితే కింద, అది వాష్రూమ్ లైన్ అన్నమాట, కింద అది బొక్క ఉంది కదా, సో దాంట్లో పైప్ ఉంది, దాంట్లో పెట్టానా కానీ అది పైప్ లాంటిది చిన్నది మంచిగా ఇట్లా చేస్తున్నాడు. ఏదైనా చెత్త ఉన్నా కానీ బయటికి వస్తుంది అన్నమాట. సో ప్లంబర్ పని అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. అసలు కష్టం అని కూడా కాదు, ఆ స్మెల్కు వాళ్ళు భరించడమే పెద్ద గొప్ప అన్నమాట. ఆ స్మెల్కు భరించలేం. నేను ఈ వీడియో షూట్ ఎందుకంటే మా ఓనర్కి పంపిద్దాము, సో షూట్ చెయ్యి వీడియో అని చెప్పాడు. సో షూట్ చేస్తున్నాను. అసలు ఆ వాసన అయితే నేను భరించలేను. పాపం మరి మా ఆయన ఎలా భరించాడో ఏమో. చాలా ఫస్ట్ టైం కళ్ళతో చూసేసరికి కొంచెం బాధ అనిపించింది. చూసారా, చెత్త అంతా పోయేసరికి వాటర్ కూడా పైకి ఎట్లా బయటికి వచ్చేస్తున్నాయి కదా. అసలు వాళ్ళ కష్టానికి నిజంగా అండి హ్యాట్సప్. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో వాళ్ళ కష్టాలని గుర్తించండి. చూడండి ఎంత బాగా అసలు వాటర్ వచ్చేస్తున్నాయో. మా ఆయనని ఇట్లా వర్క్ చేయడం ఫస్ట్ టైంగా నా కళ్ళతో చూస్తున్నాను. చాలా బాధ అనిపించింది. బాబా మంచిగా కంపెనీలకు పోవచ్చు కదా, ఇది అవసరమా ఇలాంటివి అంటే. సో మనం ఉన్న పరిస్థితిలో ఇదే బెస్ట్. కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, కొంచెం 2000 3000 వస్తాయి అని చేస్తున్నాడు. సో కానీ ఓనర్స్ మాకు ఇవ్వరు. సో మనం ఉంటున్నాం కాబట్టి చేయాలి. చూడండి, మా గ్లౌజులు హ్యాండ్స్కి వేసుకొని లోపల మంచి దాంట్లో చేయి పెట్టి ఎంత చెత్త తీస్తున్నాడో మీకు అనిపిస్తుందా. చెత్త తీసేసరికి వాటర్ కూడా బయటికి వచ్చేసినాయి. ఎంత గలీజ్గా ఉందో కదా. సో ఇంత పనిని కూడా కొంచెం గుర్తించి కూడా కొంచెం అమౌంట్ కూడా ఇయ్యరు. అయినా పర్లేదు, వాళ్ళ బిల్డింగ్లో ఉంటున్నాం కాబట్టి ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.